ఈ దేశంలో ప్రతి విషయాన్ని రాక్ పేపర్ సిసర్స్ ఆడటం ద్వారా నిర్ణయించేవారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఎప్పుడూ ఓటమే ఎదురయ్యేది. ఏది వేసినా ఎప్పుడూ ఓడిపోవడమే. దాంతో అతను విసిగిపోయాడు. తన దురదృష్టం ఎలా తీరుతుందో అర్థం కాలేదు. ఆ సమయంలో వెనుక నుండి ఓ ముసలివాడు కనిపించాడు. అతను రాక్ పేపర్ సిసర్స్ లో మాస్టర్ నని చెప్పాడు. తనకు గెలవడం ఎలానో నేర్పుతానన్నాడు. ఆ ముసలివాడు రోజూ అతనితో క్లీన్ చేయించేవాడు, చెక్కలు కోయించేవాడు, వండించేవాడు, బట్టలు కడిగించేవాడు. ఇలా చేస్తే నీవు బలవంతుడవుతావు అనేవాడు. ఒక నెల తర్వాత ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. ఈ ముసలివాడు నన్ను ఉచితంగా పనులు చేయించుకుంటున్నాడేమో అని అనుకున్నాడు. ముసలివాడు ఎంత చెప్పినా అతను వినలేదు. బాయ్ చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత ఆ వ్యక్తి తిరిగే పనికి వెళ్లాడు. సహోద్యోగులు మళ్లీ రాక్ పేపర్ సిసర్స్ ఆడమన్నారు. కానీ ఈసారి ఓడిపోలేదు. డ్రా అయింది. మళ్లీ డ్రా, ఇంకోసారి డ్రా. అతను షాక్కి గురయ్యాడు. నిజంగా ముసలివాడు తప్పు చెప్పలేదు. వెంటనే ముసలివాడి ఇంటికి పరుగు తీశాడు. కానీ అప్పటికే ముసలివాడు చనిపోతున్నాడు. ఓ శక్తివంతుడైన వ్యక్తి వచ్చి అతనిని ఛాలెంజ్ చేశాడట. ముసలివాడు ఓడిపోయాడు. కోపంతో చచ్చిపోతున్నానన్నాడు. చనిపోయే ముందు రాక్ పేపర్ సిసర్స్ యొక్క రహస్య పుస్తకాన్ని బయటకు తీయగా, దీన్ని చదువుతూ కఠినంగా సాధన చెయ్యి. నీవు తర్వాత మాస్టర్ కావాలి అన్నాడు. అప్పుడు ముసలివాడు చనిపోయాడు. ఆ వ్యక్తి ఆ రహస్య పుస్తకం సహాయంతో కఠిన సాధన చేశాడు. మానసికంగా ఇతరుల ఆలోచనలు చదవడం నేర్చుకున్నాడు. ఆఫీసులో ఎలివేటర్ కి చివరి చోటు గెలుచుకున్నాడు. అతడి వేళ్లు మెరుపులా వేగంగా కదిలేలా సాధన చేశాడు. కంపెనీ ఇచ్చే ఉచిత భోజనం రోజు ఫుడ్ గెలుచుకున్నాడు. ఇవన్నీ చూసిన బిగ్ బాస్ అతన్ని కొత్త సీఈఓ చేశారు. పాత సీఈఓ కూడా ఒకప్పుడు రాక్ పేపర్ సిసర్స్ మాస్టర్. అన్ని పెద్ద డీల్స్ ఆడి గెలిచేవాడు. కానీ ఇప్పుడు వృద్ధుడు అయిపోయాడు. అందుకే నీవే నా స్థానాన్ని తీసుకో. తదుపరి డీల్ కోసం పోరాడి గెలవాలి అన్నాడు.